ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక క్యారెక్టర్, ఒక డైలాగ్, ఒక స్టైల్ దేశం మొత్తాన్ని అయితే షేక్ చేసింది. అది ఇంకా ఎవరో కాదు, మన అల్లు అర్జున్ గారు పుష్పరాజ్ మూవీ. తగ్గేదలే అనే ఒక మాటతో పాన్ ఇండియా మార్కెట్ ని తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన బన్నీ పుష్ప ద రైజ్ నుంచి పుష్ప 2 వరకు 1800 కోట్లు సుమారు సృష్టించింది. ఇప్పుడు మరింత పెద్ద ప్లాన్ తో ముందుకు వస్తున్నాడు. పుష్ప 3 లీక్స్, అట్లీతో AA22, లోకేష్ తో AA23. ఇది కేవలం అప్డేట్ మాత్రం కాదు, ఇది బన్నీ గ్లోబల్ డామినేషన్ స్టోరీ. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పుష్పరాజ్ అంటూ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2 పార్ట్లుగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అయితే అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయం అయితే సాధించింది. ఒక బాలీవుడ్ లోనే ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు అయితే రాబట్టింది. ఆ తర్వాత పార్ట్ 2 విడుదలైనప్పటి నుంచి పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన హావాను అయితే చూపించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే బన్నీ గారు నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమల్లో భారీ అంచనాలు అయితే నెలకెక్కుతున్నాయి. ఇప్పటికే తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్ అయితే నిర్మిస్తుంది. AA22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే గారు హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప 3 కూడా త్వరలోనే పట్టాలెక్కించినట్లు జోరుగా నడుస్తుంది ఈ వార్త. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ గారు సన్నద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఓ ప్రత్యేక ఆఫీస్ ని అయితే తీసుకుని ప్రాజెక్ట్ పైన వర్కింగ్ చేస్తున్నారని బయటకు గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీలో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గారి భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ నటిస్తారని బీటౌన్ గా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క తన భర్తతో కలిసి లండన్ లో ఉంటుండగా 8 సంవత్సరాల తర్వాత స్క్రీన్ పై కనిపించనున్నారని ఆమె ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ గారు కూడా ఒక స్పెషల్ రోల్ లో చేయబోతున్నట్లు బయట ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పుష్పరాజ్ తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ఎలా మరింత బలంగా నిలబెట్టుకుంటాడు, శత్రువులు ద్రోహులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటారన్నది పుష్ప 3 ప్రధాన కథాంశంగా ఉండనుందని బయట టాక్ వినిపిస్తుంది. ఈసారి పుష్పరాజ్ మరింత రౌద్రంగా రాజకీయాలు, అంతర్జాతీయ మాఫియాలతో ఢీకొనే స్థాయిలో కథ సాగుతుందని అభిమానులందరూ అంచనాలు వేస్తున్నారు. మరోవైపు రీసెంట్ గానే కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారు నటించనున్నట్లు అధికారికంగా ప్రకటన అయితే వస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారంట. కాగా ఈ చిత్రాన్ని AA లోకి లేదా AA23 లేదా LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా అనిరుద్ రవిచందన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ అయితే షేర్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ మూవింగ్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే అల్లు అర్జున్ గారి కెరీర్ ఇప్పుడు ఒక పీక్ స్టేజ్ లో అయితే ఉంది. పుష్పతో స్టార్ట్ అయిన ఈ బన్నీ ఇప్పుడు ఒక బ్రాండ్ గా మారిపోయాడు. దర్శకుడు సుకుమార్ తో కలిసి చేసిన ఈ మ్యాజిక్ ఇండియా సినిమా లెవెల్ అయితే మార్చేసింది. ఇక పుష్ప 3 వస్తే మాత్రం ఇది కేవలం సీక్వెల్ కాదు, ఒక ఫైనల్ వార్ అనే చెప్పుకోవచ్చు. అట్లీతో AA22, లోకేష్ కనకరాజు తో AA23, ఈ 2 ప్రాజెక్టులు బన్నీ గారిని కేవలం స్టార్ గా మాత్రమే కాదు గ్లోబల్ ఐకాన్ గా నిలబెట్టే సినిమాలు. ఇవి మాత్రం నిజమైతే పుష్ప 3 ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో నెంబర్ 1 మూవీ అయ్యే అవకాశాలు అయితే దీనికి మాత్రం ఎక్కువనే ఉన్నాయి. ఇంక మరి ఇప్పుడు ఒక్క మాటతో చెప్పాలంటే బన్నీ ఇప్పుడు సినిమా చేయడం మాత్రం కాదు, రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. మరి మీ అందరికి ఏమనిపిస్తుంది? పుష్ప 3 ఇండస్ట్రీని మళ్ళీ షేక్ చేస్తుందా? మరి కామెంట్ లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మరి ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో చివరి వరకు చూసింటే చాలా థ్యాంక్స్ గైస్.